హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ గుడ్. నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే ఈరోజు ప్రోడక్ట్ లిస్టింగ్ అండ్ పర్చేస్ గురించి మాట్లాడుకుందాము. ముందైతే పేజ్ని ఫాలో చేసి పెట్టేసుకోండి. అందరు ఏమని చెప్తున్నారంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ తెచ్చుకోండి, సింగిల్ పీస్ తెచ్చుకోండి అని చెప్తున్నారు. నేనైతే ఇలా చెప్పానండి. ఎందుకంటే ఇప్పుడు మనం డిఫరెంట్ ఐటమ్స్ తెచ్చుకున్నాము, సింగిల్ పీస్ తెచ్చుకున్నాము. మనకు ఒక ప్రోడక్ట్ మీద 3 ఆర్డర్స్ వచ్చాయనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏముందాక మేము హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రోడక్ట్ని తెచ్చుకుంటాము అంటారు. అక్కడ ప్రోడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఏం చేస్తారు? వాళ్ళు రీస్టాక్ చేయించమన్నా రీస్టాక్ చేయించరు. నేను ఈ ప్రాబ్లం అయితే చాలా షాప్స్లో ఫేస్ చేశానండి. ఫస్ట్ రీస్టాక్ చేపిస్తా అని చెప్తారు, మళ్ళీ వెళ్ళి అడిగితే రీస్టాక్ చేయించరు. ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేయొద్దని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను. సింగిల్ ప్రోడక్ట్ తెచ్చుకున్నా కానీ బల్క్లో తెచ్చుకోండి. ఏ ఐటెం తెచ్చుకున్నా కానీ 6 పీసెస్ లేదా 12 పీసెస్ ఖచ్చితంగా పర్చేస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకు 3 ఆర్డర్స్ వచ్చాయనుకోండి, మీ దగ్గర సింగిల్ పీసే ఉంది. మనం ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా లేదా క్యాన్సిల్ చేసినా కానీ మనకు పెనాల్టీ అనేది పడుతుంది. దీని గురించి అప్కమింగ్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందైతే పేజ్ని ఫాలో చేసి పెట్టేసుకోండి.